హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. ఈ వీడియోలో ప్లాస్టిక్ కవర్స్తో అందమైన సైడ్ డోర్ వాల్ హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. సూపర్గా ఉన్నాయండి ఇవి, అసలు వీటిని నమ్మలేరు. ప్లాస్టిక్ కవర్స్తో చేశానంటే చాలా సూపర్గా వాషబుల్లో వీటిని సైడ్ డోర్ వాల్ హ్యాంగింగ్స్, డోర్ హ్యాంగింగ్స్గా, అదేవిధంగా ఫెస్టివల్స్కి డెకరేషన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా వచ్చాయి. అచ్చం మార్కెట్లో కొన్న వాటిలాగే ఉన్నాయండి. మార్కెట్లో అయితే మనం వందల్లో పెట్టాల్సి వస్తుంది. ట్రై చేసి చూడండి ఈసారి. ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను కదా, ఇది ఏ కవర్ అంటే డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదండి, వాటిని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇలాంటి కలర్ దొరికితే పాలిథిన్తో కూడా చేయొచ్చు, అదేవిధంగా పిల్లల బుక్స్ కవర్స్తో కూడా చేయొచ్చు. మనం తీసుకున్న కావాల్సినంత సైజులో నేను ఈ చిన్న గ్లాస్ తీసుకున్నాను. మీకు ఇంకా కాస్త పెద్ద కావాలంటే పెద్దగా కూడా తీసుకోవచ్చు. నేను ఈ సైజ్ సరిపోతుందని చిన్న గ్లాస్ రౌండ్ షేప్ తీసుకున్నాను. ఇలాగా రౌండ్గా మనం మార్క్ చేసేసుకొని తర్వాత ఒక పిన్ వేసేసుకొని ఒక రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఎలా అయితే గీసుకున్నామో ఆ విధంగా పూర్తిగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకోండి. వీడియో చూసాక లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది, నాకు సపోర్ట్గా కూడా ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్. తర్వాత ఇలాగా పిన్ వేసేయండి. ఇలా సింగిల్గా దగ్గరగా ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి. ఇలాగా మొత్తము పూర్తిగా రౌండ్ షేప్ అంతా కట్ చేసేసుకోవాలి. ఎంత చిన్నగా చూసుకుంటూ కట్ చేయాలండి. ఇలాగా పూర్తిగా కట్ చేసిన తర్వాత వీటిని ఇలాగా అనుకుంటూ అవి మొత్తం అంటుకుంటాయి కదా, వాటిని ఇలా మనం అనేస్తే విడివిడిగా అయ్యి మనకు ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది. చూడండి, సేమ్ బంతి పువ్వు లాగానే రెడీ అయిపోయింది కదా, మనకు మార్కెట్లో బయట దొరుకుతాయి కదా, అలాగే సేమ్ రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మాలలాగా గుచ్చుకోవాలి. దానికోసము మధ్యలో కాడ కావాలి కాబట్టి ఇలాగా నేను ఒకటి ఇలాంటి చిన్న పైప్ లాంటిది తీసుకున్నాను. మీరు కావాల్సి వస్తే స్ట్రాస్ కూడా యూజ్ చేయొచ్చు, ఇయర్ బడ్ కూడా వాటిని కట్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. ఇలాగ వీటిని పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటున్నాను నేను. చూడండి, ఇలాగా నేను కొన్నింటిని రెడీ చేసుకున్నాను. ఒక 2 పెద్ద సైజు కూడా చేసుకున్నాను. తర్వాత ఇది పైన మన హ్యాంగింగ్ కోసము ఇలా రింగ్ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఒక నాట్ వేసేసుకోండి. దారాన్ని తీసుకునేటప్పుడే ఎంత పొడవులో ఎంత హైట్లో చేయాలనుకుంటున్నారో అంత హైట్లో ఫస్ట్ దారాన్ని తీసేసుకోవాలి. తర్వాత ఇలాగ ఒక కాడ పెట్టేసి ఒక ఫ్లవరు, తర్వాత మళ్ళీ ఒక కాడ, నేను 2 కలర్స్ తీసుకున్నాను కాబట్టి ఆల్టర్నేట్గా పెట్టుకోవాలి. ఇలాగా తర్వాత రెడ్ కలర్ తీసేసుకోండి. ఇలాగా ఒక కాడ ఒక ఫ్లవరు పెట్టుకుంటూ వెళ్ళాలండి. అన్ని ఫ్లవర్స్ పెట్టేసుకొని కాడ పెట్టకుండా ఉంటే చాలా ఫ్లవర్స్ చేయాల్సి వస్తుంది. ఇలా ఈ విధంగా ఎంత హైట్ కావాలో అంత హైట్లో రెడీ చేసేసుకోవాలి. తర్వాత కింద హ్యాంగింగ్స్ కోసము ఇలాగా ఫ్లవర్ తీసేసుకొని, నేను ఫస్ట్గా చూపించాను కదా 2 పెద్దవి కాడలు తీసేసుకొని ఇలాగా కుచ్చేసుకోవాలి. ఇలాగే రెండింటిని తీసుకున్నాను నేను, ఒకదానికి 2. ఇలా తర్వాత ఈ రెండింటిని ఇలా పట్టేసి ఒక ముడి వేసేసుకోండి. తర్వాత ఇక్కడ కూడా ఇది కింద మనం జాయింట్ చేసేయాలనుకున్నాం కదా, అక్కడ కూడా ఈ రెండింటిని పట్టేసి ఇలాగ ఒక నాట్ వేసేసుకోవాలి. హ్యాంగింగ్ రెడీ అయిపోతుందండి. ఇలాంటివి మార్కెట్లో వందల్లో పెట్టి కొంటున్నారు. ఇలాగా ఓన్లీ మనం ప్లాస్టిక్ కవర్స్తో ఈజీగా ఇంట్లోనే డెకరేషన్గా సైడ్ డోర్ వాల్ హ్యాంగింగ్లా చాలా సూపర్గా ఉంటాయి. కావాలంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ హ్యాంగింగ్ అండి, చాలా సూపర్గా ఉంటుంది ఇది కూడా. ఇలాగా నేను ఫస్ట్ ఒక పేపర్ని తీసేసుకున్నాను. 5.2 హైట్, విడ్త్ వచ్చేసి 2.2 ఇలాగా తీసుకున్నాను. ఇంకొకటి చిన్న సైజు లీఫ్ కోసము 5 హైట్, విడ్త్ వచ్చేసి 2.1 ఇలాగా తీసేసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత ఇలాగా ఒక పెన్సిల్తోని ఇట్లా గీసేసుకొని ఇలాగా
వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఇలాగా చూడండి, ఇది ఓపెన్ చేసి చూస్తే ఇలాగా వస్తుంది. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో చిన్నది కూడా కట్ చేసేసుకోండి. ఇలాగా నేను కట్ చేసుకున్నాను. తర్వాత వీటిని ఒక అట్ట ముక్క పైన పెట్టేసి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇందులో పెద్ద సైజు మనం ఫ్లవర్స్ కోసం యూస్ చేయాలి, చిన్నదేమో లీవ్స్ కోసం యూస్ చేయాలండి. నేను 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నాను కదా, రెడ్ కలరు అండ్ ఎల్లో కలరు. ఇవి నేను యూస్ చేసేది ఇవి కూడా డస్ట్బిన్ కవర్స్ అండి. ఫస్ట్ ఇలాగ మనము అట్ట ముక్కను పెట్టేసి ఏ సైజు కావాలో ఆ సైజ్ చెక్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒక 2-3 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోండి. సింగిల్గా అంటే ఎక్కువ టైం పడుతుంది కదా, ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ కూడా ఫోల్డ్ చేయకూడదు, మీడియంగా ఫోల్డ్ చేసేసి ఇలా మనం అట్ట ముక్క పెట్టేసి కట్ చేసేసుకోవాలి. నాకు ఈచ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ 90, రెడ్ కలర్ 90 పీసెస్ కలిపితే ఒక హ్యాంగింగ్ అయ్యిందండి. అలాగా మీరు కౌంట్ చేసేసుకోండి. తర్వాత లీవ్స్ కోసము ఇలాగా గ్రీన్ కలర్ కవర్ను తీసుకున్నాను, పాలిథిన్. ఇలాగా కట్ చేసేసుకోండి. దీన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకొని ఇలా దీన్ని కూడా ఇలాగా మనము ఈ అట్ట ముక్క పెట్టేసి ఎంత సైజు ఉందో అంత సైజు మలిచేసుకొని ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి. కొంతమంది కొన్ని వీడియోస్లో ఒకటి చూపించి ఒకటి చేస్తున్నారు, అయినా కానీ వాళ్ళవి లక్షల్లో వ్యూస్ వెళ్తున్నాయండి. జెన్యూన్గా రియల్గా చూపించే వాళ్ళవి మాత్రము డౌన్లోనే ఉంటున్నాయండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్గా కూడా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా అట్ట ముక్కను పెట్టేసి గ్రీన్ పెటల్స్ అన్నీ కట్ చేసేసుకోండి. నేను కావలసిన రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, తర్వాత ఇలాంటి పూసాలు కూడా తీసుకున్నాను. ఇలాగా సూదికి దారం ఎక్కించుకొని ఎంత హైట్ కావాలో అంత హైట్ ఫస్ట్ మనము దారం తీసేసుకోవాలి. తర్వాత ఇలా థర్మాకోల్కి సూదిని పెట్టేసి ఫస్ట్గా ఇలాగా నేను గ్రీన్ కలర్ ఆకుల కోసము 2 తీసుకుంటున్నానండి. 2 పెటల్స్ చూడండి. ఇలాగా సింగిల్ అంటే మనకి పల్చగా అయిపోతాయి, అందుకోసం థిక్గా కనిపించడానికి నేను 2 పెటల్స్ తీసుకున్నాను. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ గ్రీన్ కలర్ మలచడం అర్థం కాకపోతే నేను ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను కదా ఫ్లవర్, అది చూడండి, సేమ్ ప్రాసెస్. తర్వాత ఒక గోల్డ్ బీడ్ ఎక్కిచ్చేసేసుకొని ఇలాగా పూసాలు కంపల్సరీ పెట్టుకోండి, లేదంటే అన్ని దగ్గర మనకు కరెక్ట్గా కనిపించవు ఫ్లవర్స్. తర్వాత నెక్స్ట్ ఫ్లవర్ కోసము ఇలా ఒక 10 పెటల్స్ తీసుకొని పెట్టుకోండి. తర్వాత దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా సూదికి గుచ్చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో ఇలాగే అన్నీ చుట్టూరుగా గుచ్చేసుకోండి. 10 పెటల్స్ అయితే సరిపోతాయండి. మీకు ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. నాకైతే ఈ హ్యాంగింగ్ చాలా బాగా నచ్చిందండి. చూడండి, ఇలాగా గుచ్చేసుకున్నాను. తర్వాత దీనిని ఇక్కడికి గ్రీన్ కలర్ ఆకులలాగా, ఎల్లో కలర్ ఫ్లవర్స్ లాగా ఉంది కదా. తర్వాత ఈ బీడ్ కూడా 5 నేను ఎక్కించుకున్నానండి. 5 వైట్ బీడ్స్ తీసుకున్నాను. తర్వాత ఒక గోల్డ్ బీడ్ ఎక్కిచ్చేసేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో అదేవిధంగా ఇలాగ మళ్ళీ గ్రీన్ కలర్ కూడా పెట్టేసుకోండి. గ్రీన్ కలర్ ముందుగానే చెప్తున్నాను, 2 తీసుకున్నానండి నేను. ఇలాగా 5 పెటల్స్. తర్వాత ఈ రెడ్ కలర్ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో ఎక్కించుకోండి. గ్రీన్కి ఫ్లవర్కి మధ్యలో కూడా ఒక బీడ్ పెట్టేసుకోండి. ఈ విధంగా చూడండి, చాలా సూపర్గా ఉందండి. ఇలాంటివి నేను సైడ్ డోర్కి 2 తీసుకున్నాను, అటొకటి ఇటొకటి. హ్యాంగింగ్ చాలా బాగున్నాయండి. తర్వాత దీనికి కింద హ్యాంగింగ్స్ కోసము చూపిస్తాను. ఇలాగ కొంచెం దారం తీసేసుకొని కింద ఒక బీడ్ తీసుకొని ఇలాగా నాట్ వేసేసుకోండి.
తర్వాత దీనికి కూడా ఫస్ట్ 10 పెటల్స్ తీసేసుకొని ఇలాగే సేమ్ ప్రాసెస్లో అన్నీ ఫోల్డ్ చేసేసుకోండి. 10 పెటల్స్ ముందుగానే మీరు పక్కన పెట్టుకున్నారంటే టెన్షన్ ఉండదు ఎన్ని పెట్టామా అనేది. తర్వాత బీడ్ ఎక్కిచ్చేసేసుకొని గ్రీన్ కలర్ పెట్టేసుకొని తర్వాత ఇవి కూడా 5 వైట్ బీడ్స్ పెట్టేసుకోండి. తర్వాత ఒక గోల్డ్ బీడ్ ఎక్కిచ్చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక హ్యాంగింగ్ నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇలా 2 కలర్స్ కాంబినేషన్ కాబట్టి నేను హ్యాంగింగ్స్ కూడా 2 కలర్ తీసుకున్నాను. ఇలాగా రెండింటిని పట్టేసుకొని ఇలాగ ఒక ముడి వేసేసుకోండి. చూడండి, ఇలా ముడి వేసుకున్న తర్వాత కింద హ్యాంగింగ్కి కూడా ముందుగా కొంచెం దారం వదిలేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా దీనిని కూడా ఇలాగా నాట్ వేసేసుకోండి. మూడింటిని కలిపేసి హ్యాంగింగ్ రెడీ అయిపోతుంది. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసుకొని చూడండి, హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత పైన మనకు డోర్కి మేకుకు అతికించడానికి తగిలేయడానికి ఇలాగ ఒక చిన్న రింగ్ తీసేసుకొని దీన్ని కూడా ఇలాగా ఒక నాట్ వేసేసుకోండి. గట్టిగా వేసేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. ఇలాంటివి 2 చేశానండి నేను సేమ్ ప్రాసెస్లో. చూడండి, చాలా బాగున్నాయి. మార్కెట్లో మనకి 100లో పెట్టాల్సి వస్తుంది. వీటిని మనము సైడ్ డోర్ వాల్ హ్యాంగింగ్స్లా కిటికీలకి కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. చూడండి, నేను డెకరేషన్గా ఇవన్నీ నేను ప్లాస్టిక్స్తోనే చేశానండి. క్లాత్ అంటే మనకి చాలా పడుతుంది కదా. ఇలాగా చూడండి, మనం ఫ్రీ ఆఫ్గా చేసేసుకోవచ్చు. ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఇలాంటివి మన ఫెస్టివల్స్కి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్గా కూడా చాలా యూస్ చేస్తున్నారు. ఇలాంటివి మనము ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వైట్ మోతీలు కూడా నేను మీషోలో తీసుకున్నాను. కాస్ట్ కూడా తక్కువ పడుతుందండి. అదేవిధంగా నేను పైన చూపించే ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది కదా, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.